రోహిత్ అనన్యని ఇంట్లో నుండి నెట్టేసేటప్పుడు అనన్య గుమ్మానికి తగలడంతో అనన్య తలకి తీవ్రమైన గాయం అవుతుంది. ఇక తన తలకు బలమైన గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అనన్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ చాలా బ్లడ్ పోయింది, వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి అనన్యని లోపలికి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా రోహిత్ ఆనంద వాళ్ళతో, పిన్ని మీరు ఇంటికి బయలుదేరి వెళ్ళండి, అనన్య దగ్గర నేను ఉంటాను, తను స్పృహలోకి వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తానని చెప్పడంతో ఆనంద శరణ్య దర్శన్ వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద శరణ్యతో, అమ్మ శరణ్య నీ లగేజ్ తీసుకువెళ్ళి పైన నీ గదిలో సర్దుకో, ఇకపై దర్శన్కి నీకు మధ్య ఎటువంటి అపార్థాలు ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అత్తగారు అని చెప్పి శరణ్య తన లగేజ్ని బెడ్రూమ్లో పెట్టేసుకుంటుంది. ఇక ఆ తర్వాత దర్శన్ కూడా వెళ్ళి గదిలో కూర్చుంటూ ఉంటాడు. అప్పుడు శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి, ఏవండి నేను మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, చెప్పు శరణ్య అని దర్శన్ అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి, తొందరపడి అందరి ముందు మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, నా మాటలు మీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, పర్వాలేదు శరణ్య, నువ్వు కావాలని అలా చేయలేదు కదా, నా చెల్లెలు జీవితాన్ని నిలబెట్టడం కోసమే నువ్వు ఆ విధంగా చేశావు, ఒక రకంగా చెప్పాలంటే నేనే నీకు క్షమాపణ చెప్పాలి, నేను కూడా నీ మనసుని అర్థం చేసుకోకుండా నువ్వు విడాకులు కావాలని అనగానే నేను కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత దర్శన్, చూడు శరణ్య, ఇంకెప్పుడైనా ఇటువంటివి వచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్గా వచ్చి నాతోనే చెప్పు, అప్పుడు నేను కూడా నీకు అండగా నిలబడతాను, సరేనా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అలాగే అండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. సరే శరణ్య, నాకు చిన్న పనుంది, నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి దర్శన్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. శరణ్య బయటకు వచ్చాక, అమ్మ శరణ్య, ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, దర్శన్లో వచ్చిన ఈ మార్పు చూస్తూ ఉంటే నా మనసు నిండిపోతుంది, ఇన్ని రోజులు నువ్వు దర్శన్ ఎలా అయితే ఉండాలని నేను కోరుకున్నానో ఆ రోజు త్వరలోనే వస్తుందనిపిస్తుంది. దర్శన్ ఇప్పుడు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు, తన దృష్టిలో ఇప్పుడు నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఆ మంచితనాన్ని నువ్వు దర్శన్ దగ్గర అలాగే కంటిన్యూ చేస్తూ తన మనసుకి నువ్వు ఇంకా దగ్గర అవ్వాలి, త్వరలోనే దర్శన్కి నీ మీదున్న మంచి అభిప్రాయం ప్రేమగా మారాలి, మీ ఇద్దరూ ఒకటవ్వాలి, పండంటి బిడ్డను ఈ కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, తప్పకుండా త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో అనన్య స్పృహలోకి వచ్చిందని డాక్టర్ రోహిత్కి చెప్పడంతో రోహిత్ ఆనందకు ఫోన్ చేసి, పిన్ని డాక్టర్ ఇప్పుడే బయటకు వచ్చారు, అనన్య స్పృహలోకి వచ్చిందని చెప్పారు, మీరు కూడా బయలుదేరి రండి పిన్ని అని చెప్పి అంటూ ఉంటే, సరే రోహిత్, నేను శరణ్య ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి, అమ్మ శరణ్య, ఆ అనన్య స్పృహలోకి వచ్చిందట, మనం హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ శరణ్యని తీసుకుని ఆనంద హాస్పిటల్కి వస్తుంది. ఇక హాస్పిటల్కి వచ్చేసరికి అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ కాంచనాని బెడ్ మీద పడుకోబెట్టి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ నిలబడి ఉన్నావు, ఇక్కడ పడుకో అని చెప్పి కాంచనాని బెడ్ మీద పడుకోబెడుతుంది. దాంతో కాంచన హడలిపోయి డాక్టర్తో, డాక్టర్ గారు మా అమ్మాయి ఏంటి ఇలా వింత వింతగా ప్రవర్తిస్తుంది, కాస్త మా అమ్మాయికి ఏమైందో చూసి చెప్పండి, త్వరగా తనకి ఏమైందో నయం చేయండి అని కాంచన అంటూ ఉంటుంది. దాంతో కాంచన ఏదైతే మాట్లాడుతుందో అనన్య కూడా డాక్టర్ దగ్గర అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ మా అమ్మాయికి ఏమైందో కాస్త చూడండి, తన కండిషన్ ఏంటో చెప్పండి అని అనన్య పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉంటే, అప్పుడే హాస్పిటల్కి వచ్చిన ఆనంద శరణ్య ఇద్దరు కూడా అనన్య చేష్టలకు షాక్ అవుతూ ఉంటారు. డాక్టర్ గారు మా అక్కకి ఏమైంది, ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. దాంతో తన కండిషన్ అస్సలు బాగోలేదు, అన్కంట్రోలబుల్గా ఉంది, తనకి తలకు బలమైన గాయం అవ్వడం వల్ల పిచ్చి పట్టింది, ఆ పిచ్చి తగ్గాలంటే తనని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అనన్య, నేనే డాక్టర్ని, మీరు కూడా చూయించుకోవడానికి వచ్చారా, రండి ఇప్పుడే ఇక్కడే మీకు ఆపరేషన్ చేస్తాను అని చెప్పి పిచ్చి పట్టింది అలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
ఇక అప్పుడు తనకి నిజంగానే పిచ్చి పట్టిందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. డాక్టర్, మా అమ్మాయిని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, ఇంకా పిచ్చిదైపోతుందేమోనని భయంగా ఉంది అని కాంచన అంటూ ఉంటే, కానీ పిచ్చి తగ్గిపోవాలంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళక తప్పదండి. ఒకవేళ మీరు ఓపిగ్గా నయం చేసుకోగలను అనుకుంటే తనని మీరు ఇంటికి తీసుకువెళ్ళి ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తన కండిషన్ అస్సలు బాగోలేదు. ఇలా పిచ్చి పెట్టిన వాళ్ళు తెలియకుండానే తమని తాము గాయపరచుకోవడమో లేదంటే ఎదుటి వాళ్ళను గాయపరచడమో చేస్తూ ఉంటారు. అప్పుడు కుటుంబం అంతా కూడా తనకి సపోర్ట్ ఇస్తూ తనని కోప్పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే పిచ్చి తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్ గారు, మా అక్కను ఇంటికి తీసుకువెళ్ళి మేమే తనకి పిచ్చి తగ్గిపోయేలాగా చేస్తాము, ప్లీజ్ డాక్టర్ గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, మీరు చూసుకోగలమన్న కాన్ఫిడెన్స్ మీకుంటే అలాగే ఇప్పుడే డిశ్చార్జ్ చేసి పంపిస్తాను అని డాక్టర్ అంటూ ఉంటారు. అమ్మ శరణ్య, ఇప్పుడు అనన్యని ఇంటికి తీసుకువెళ్ళడం కంటే హాస్పిటల్లోనే జాయిన్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో శరణ్య మంచితనంతో, అత్తయ్య గారు, ఇప్పుడు అక్క పరిస్థితి అస్సలు బాగోలేదు, తను చేసిన తప్పుకి దేవుడు ఆల్రెడీ తనకి శిక్ష వేశాడు, దయచేసి పెద్ద మనసుతో తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోండి అత్తయ్య గారు, తనని నేను దగ్గర ఉండి చూసుకుంటాను, తను నా విషయంలో తప్పు చేసింది కానీ ఎంతైనా తోడబుట్టిన అక్క కదా, ప్లీజ్ అత్తయ్య గారు, అక్కని నేను చూసుకుంటాను అని శరణ్య బతిమలాడుతుంది. సరే శరణ్య, నువ్వు అడుగుతున్నావు కాబట్టి అనన్యని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటున్నాను అని ఆనంద, పిచ్చి తల్లి, ఇలా మంచితనానికి పోయే కదా, గతంలో కూడా ఆ అనన్యని ఇలాగే క్షమించి వదిలేమని అన్నావు, కానీ అది మాత్రం ఆ కృతజ్ఞత అనేది లేకుండా నీ కాపురాన్ని కూల్చాలని చూసింది. ఇప్పుడు కనుక అది పిచ్చిదానిలాగా నటిస్తూ మరొకసారి నీ కాపురాన్ని కూల్చాలని చూస్తే దాని అంతూ నేను చూస్తాను అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. మరోపక్క దర్శన్ బయటకు వెళ్తూ ఉంటే సమీర దర్శన్కి కాల్ చేసి, దర్శన్, నేను అర్జెంటుగా నిన్ను కలవాలి, ప్లీజ్ దర్శన్, చివరిసారిగా నిన్ను కలవాలనుకుంటున్నాను, నువ్వు రాకపోతే చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, సమీర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఇద్దరం ఇకపై కలవడం అనేది జరగదని, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి నేను ఇదే లాస్ట్ అంటే లాస్ట్ టైం నిన్ను కలవడానికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక దర్శన్ సమీర దగ్గరికి వచ్చిన తర్వాత సమీర దర్శన్తో, దర్శన్, నేను నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను, నాకు పిచ్చి పట్టేలాగా ఉంది, ప్లీజ్ దర్శన్, దయచేసి నాకు అన్యాయం చేయొద్దు, ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు నీ భార్యకి విడాకులు ఇచ్చేసాయి అని సమీర అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, షటప్ సమీర, శరణ్యకి నేను విడాకులు ఇవ్వడం అనేది అస్సలు జరగదు, ఈ జన్మకు శరణ్యని నా భార్య, నాలో రియలైజేషన్ వచ్చింది, నేను చిన్నప్పటి నుండి అసలు మా అమ్మ మాట జవదాటేవాడినే కాదు, అటువంటిది నువ్వు పరిచయం అయిన తర్వాత ఎన్నోసార్లు నేను మూర్ఖంగా ప్రవర్తిస్తూ మా అమ్మని, ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాను, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను సమీర, నువ్వు ఎన్ని చెప్పినా సరే శరణ్య మెడలో నేను 2 సార్లు తాళి కట్టాను, తనే నా భార్య, దేవుడు మా ఇద్దరికి ఈ జన్మకి ముడివేశాడు, దయచేసి నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మానుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో అని దర్శన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ దర్శన్, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నాకు అన్యాయం చేయొద్దు అని సమీర అంటూ ఉంటుంది. సమీర, నువ్వు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు సమీర, నా మనసులో ఇప్పుడు నీకు స్థానం లేదు, కేవలం శరణ్యకు మాత్రమే స్థానం ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు సమీర దర్శన్ని మరింత బ్లాక్మెయిల్ చేస్తూ, ఇప్పుడు కనుక నువ్వు నా ప్రేమని ఒప్పుకోకపోతే ఇప్పుడే ఆ లారీ కింద పడి చచ్చిపోతాను అని సమీర బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ ఒక్కసారిగా సమీర చంప పగలగొడతాడు. చూడు సమీర, నేను చెప్పాల్సినంత చెప్పేశాను, ఆ తర్వాత నీ ఇష్టం, ఒక్కసారి నేను నిన్ను కాదనుకున్న తర్వాత నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం, నువ్వు చావడానికి కూడా సిద్ధపడ్డాను అనుకుంటే నువ్వు చచ్చిపో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు,
ఇంకెప్పుడు కూడా నువ్వు నీ మొహాన్ని నాకు చూపించొద్దు, ఇదే మనం కలవడం చివరిసారి అని చెప్పి దర్శన్ సమీరకి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అటువైపుగా వెళ్తున్న ఆనంద ఇదంతా చూసి దర్శన్లో వచ్చిన మార్పుకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళాక జరిగిందంతా కూడా శరణ్యకి చెప్పి, అమ్మ శరణ్య, దర్శన్లో వచ్చిన మార్పును చూసి నేనే ఆశ్చర్యపోయాను. సమీర చెంప పగలకొట్టి నువ్వు చస్తే చావు, నాకు ఎటువంటి సంబంధం లేదని చాలా గట్టిగా బుద్ధి చెప్పాడు. ఇకపై దర్శన్కి నీకు ఏ అడ్డు లేదు. ఈరోజే మీరిద్దరూ ఒకటవ్వడానికి మీ కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి ఆనంద దర్శన్కి కూడా ఇదే విషయం చెప్తుంది. సరే అమ్మా, నీ ఇష్టం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆనంద దగ్గరుండి శరణ్య ఫస్ట్ నైట్ కోసం అని చెప్పి తనని దగ్గరుండి రెడీ చేస్తుంది. అలా శరణ్య దర్శన్లకు శోభనం ఏర్పాటు చేయడంతో వాళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు. ఆనంద చాలా సంతోషపడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.